ఈ ఫ్రైడే టాలీవుడ్ లో ఆచార్య రిలీజ్ అయితే బాలీవుడ్ లో రెండు హిందీ సినిమాలు సందడి చేస్తున్నాయి. అజయ్ దేవగన్ రన్వే 34 ఈ వీకే థియేటర్స్ మీద దాడి చేసింది. టైగర్ ష్రాఫ్ హీరో పంటి 2 ఈ వీకే బాక్స్ ఆఫీస్ లో కిక్ ఇచ్చేందుకు వచ్చింది. ఇంతకీ ఇందులో ఏవి హిట్ మెట్టెక్కాయి, ఏవి షాక్ ఇచ్చాయి? జస్ట్ వాచ్ ఇట్. విమానంలో సమస్య వచ్చి తిరిగి ల్యాండ్ చేయటమే కష్టం అనుకున్న సమయంలో పైలట్ ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేశాడా అన్న పాయింట్ తో తెరకెక్కింది రన్వే 34. అజయ్ దేవగన్, రకుల్, అమితాబ్ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ కాగా కథనంలో లోపమే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చేలా చేసిందంటున్నారు. రన్వే 34 హాలీవుడ్ కథల్లానే రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన కథనం స్లోగా సాగటం మైనస్ గా మారింది. అయితే ఇదే రోజు హీరో పంటి సీక్వెల్ హీరో పంటి 2 విడుదలైంది. టైగర్ ష్రాఫ్, తారా సుతారియా, కృతి సనన్ కాంబినేషన్ లో వచ్చింది ఈ మూవీ. హీరో పంటి 2 మూవీ ఒక హ్యాకర్ కమ్ మెజిషియన్ అయిన క్రిమినల్ ని పట్టుకునే ఓ యువకుడి కథ. నిజానికి మూవీలో కథ కంటే యాక్షన్ సీక్వెన్సే ఎక్కువ ఉన్నాయనే టాక్ వస్తోంది. ఫైట్ల మధ్య కథని ఇరికించారనే కామెంట్ల దాడి పెరిగింది. పరుగు హిందీ రీమేక్ గా గతంలో వచ్చిన హీరో పంటికి ఇప్పుడు వచ్చిన హీరో పంటి 2కి పోలిక లేనంతగా కథనంలో మెలికలు పెట్టారు. ఓవరాల్ గా కథ కదిలించేలా లేనప్పుడు నవాజుద్దీన్ సిద్దికీ లాంటి నటుడు విలన్ గా ఎంత మాయ చేసినా ఫలితం ఉండదంటున్నారు. రెహమాన్ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేయలేకపోతోంది.